వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇక ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో రాజకీయ నాయకులు సినిమా డైలాగులు విసురుతూ ఇక సినీ అభిమానుల వలె పొలిటికల్ అభిమానులను ఉర్రూతలిగిస్తున్నారు. రాజకీయ నాయకులంటే ప్రజలకు ఏం చేస్తామో చెప్పాల్సింది పోయి సినిమా డైలాగులతో ఒకరిపై ఒకరు మాటలు దాడులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులంటే అధికార పక్షం చేయని పనుల గురించి, తాము అధికారంలోకి వస్తే ఏం చేసేవారు ప్రత్యక్షంగా ప్రజలకు చెప్పి ఓటు అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వ్యక్తిగతంగా విమర్శలు, దూషణలు చేసుకోవడమే నాయకుల పరిపాటిగా మారిపోయింది. ఇక యువ నాయకుల తీరుకు అనుగుణంగా సీనియర్ నాయకులు కూడా అదే స్థాయిలో మాటలు తూటాలు పేల్చుతున్నారు. కబడ్దార్, తాట తీస్తా, అంతు చూస్తా మాటలు, చొక్కాలు మడత పెట్టడం సమయం, కుర్చీలు మడత పెడతాం అనే మాటలు రాజకీయ నాయకులు అనడం పార్టీ శ్రేణులకు బూస్టింగ్గా ఉంటే, మరోపక్క విశ్లేషకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ సభల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. పాలించేవారు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు చేతులు మడత పెట్టేది ఒకరైతే కుర్చీలు మడత పెట్టేది మరొకరు. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వాళ్ళు చేతులు చొక్కాలు మడతెట్టడం, కుర్చీలు మడతెట్టడం అనేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. పాలన వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఏమి చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి, అభివృద్ధి పథకం ఏంటనేటటువంటిది పాలించేవాళ్ళు ఆలోచన చేయాలి. ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు ప్రజల సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ప్రజలు అనేక మౌలిక వసతులు సక్రమంగా లేవు, వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది, దాన్ని కాపాడాలని ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించాలి. ఈ రెండు పక్కకి వెళ్ళిపోయినాయి. ఉదాహరణకి లోకేష్ గారు మొన్న నెల్లిమర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. నెల్లిమర్ల ఉత్తరాంధ్ర జిల్లాలో రమారమిగా 50 జూట్ మిల్లు ఉండేవి. 30-40 వేల మంది కార్మికవర్గం ఉండేవారు. అక్కడ జూట్ మిల్లు మూతపడినాయి. ఆ జూట్ మిల్లు మూసేసినటువంటి జూట్ మిల్ని తెరిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం అని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, కార్మికవర్గానికి లోకేష్ గారు హామీ ఇవ్వాలి. ఆ హామీ ఇవ్వటం లేదు. ఆయన కుర్చీ మడత పెడుతున్నారు. అదేవిధంగా పాలకవర్గంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. నన్ను మీరు నగ్గిస్తే, వైసీపీని నగ్గిస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మొత్తం జూట్ మిల్లు తెరిపిస్తాం, మూసేసిన మిల్లులో ఇవ్వాల్సినటువంటి కార్మికవర్గానికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తాను అని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? హామీ ఎక్కడుంది? ఆ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏ అనేటటువంటిది ప్రశ్నించవలసినటువంటి ప్రతిపక్షంగా లోకేష్ గారు అది మొత్తంగా పక్కెళ్ళిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి పక్కెళ్ళిపోయింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి నోటు మాట లేదు, కుర్చీల మాట, చొక్కాలు మడతెట్టుకునేటువంటి మాటలే తప్ప ప్రజలకి ప్రయోజనం లేనటువంటి పాలన వ్యవస్థ, ప్రశ్నించే వ్యవస్థ ఆ రకంగా ఉన్నారు. పరిపాలన సక్రమంగా లేనప్పుడు, పరిపాలించే విధానం సక్రమంగా లేనప్పుడు, అభివృద్ధి ప్రదంలో నడవలేనప్పుడు ప్రతిపక్షంగా ఉండేటటువంటి ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో, టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిపక్ష పాత్ర పోషించే దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు, విస్మరించారు.
ఇది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క యోగభోగులు పక్కెళ్ళిపోయి అభివృద్ధి చెందినటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి అయితే మర్చిపోయారు. అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన ఆంధ్ర అభివృద్ధి లేదు, రైల్వే రంగం అభివృద్ధి లేదు. అదేవిధంగా ఏదైతే రాయలసీమ వెనకబడి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందంటే ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు చేసుకోవడం, లేకపోతే నువ్వేంటి అనేటటువంటి ఒక ఛాలెంజ్లు వాళ్ళు పోటీలు పడి చేస్తున్నారు తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ రకమైనటువంటి స్పందన లేకుండా ఈ రోజున పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు 4.5 సంవత్సరాల పైన అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మికులకు కానీ యువతకు కానీ ఉపాధి చూపించేటటువంటి పరిస్థితి లేదు. ఏదో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ ఇండస్ట్రీలు తేవడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం కానీ ఆయన చేయలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మరి ఆ పార్టీ యొక్క నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కావచ్చు, మేము వస్తే పలానా చేస్తాం, లేకపోతే ఇండస్ట్రీ తీసుకొస్తాం, లేకపోతే గతంలో మూతపడ్డటువంటి పరిశ్రమలు తెరిపించి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తామనేటటువంటి ఆలోచన కాకుండా ఛాలెంజ్లు చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజున వేదికల మీద కనపడతా ఉన్నాయి. రైట్గా రాజకీయ నాయకులు ఒకప్పుడు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక కార్యక్రమానికి ఏదైనా ఒక ప్రాంతంకి వెళ్ళేటప్పుడు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి, అలాగే ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఎంత ఉంది ఏంటి అన్నది అధికార పక్షులు ఉన్న వాళ్ళు మాట్లాడుకునేటువంటి ప్రసంగాలు చూసేవాళ్ళం. కానీ ప్రతిపక్షానికి వచ్చేటప్పుడు అభివృద్ధి ఎంత మేర జరిగింది, ఇంకా ఎంత జరగాలి, ఏ లోటుపాట్లు ఉన్నాయి అన్న అంశాలపైన మాట్లాడేటువంటి ప్రసంగాలు ఇంతకుముందు చూసాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఏపీలో రాజకీయాలు చూస్తే ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎంతవరకు అభివృద్ధి చేయాలి, ఇంకా ఏం చేయాలి, ప్రజలకి ఏం చెప్పాలని పక్కన పెడితే చూసుకుంటే కుటుంబ పరంగా తిట్టుకోవడం, వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం, ఇంకా సినీ డైలాగులు మాట్లాడుకోవడం, ఇవి ఎక్కువగా ఇప్పుడు రాజకీయ ప్రసంగాల్లో మనకి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఈ సినిమా డైలాగులు కావచ్చు, వ్యక్తిగత దూషణ పట్ల ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఒకసారి మనం మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ప్రస్తుతానికైతే రాష్ట్ర రాజకీయాల్లో అనేక కొత్త పొంతలు దొక్కుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అంశాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూడా అనేక అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యాన్ని చూసాము. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకి పెద్దపీట వేస్తూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లడం చూసాము. అయితే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొత్త పుంతలు దొక్కుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నేతల మాటలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఆ వినాశకాల విపరీత బుద్ధి అనే రీతిలో కూడా ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి నేతలను కూడా మనం చూస్తూ వస్తున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు కూడా శాసనసభలో కూడా అగౌరవంగా అంటే ఎక్కువ మెంబర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక కొత్త విధానానికి తెరతీసినట్టు కూడా మనం చూసాము. అక్కడే బూతులు మాట్లాడడం, అక్కడే కాలర్లు పగేయడం, అక్కడే రండి కొట్టుకుందామని చెప్పని పిలవడాలు, ఇలాంటి అంశాన్ని మనం శాసనసభలోనూ చూసాము. అది ఆంధ్రప్రదేశ్ అంటే దేశం మొత్తం కూడా ఆ శాసనసభని తిలకిస్తున్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని చూసారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అందరూ కూడా ఒకానొక సందర్భంలో దీని గురించి మాట్లాడుకోవడం చూసాం. కేవలం ఒక హౌస్ అదేంటంటే రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి ఒక హౌస్లో ఉండేటువంటి ఒక సభాపతి అంటే సభాపతితో పాటు కలిసి శాసనసభలో కొలువుదీరినటువంటి ఎమ్మెల్యే సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కానీ ప్రవర్తిస్తున్నటువంటి విధి విధానాలను కానీ చూసినప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అవ్వ అనే విధంగా కూడా ప్రవర్తన అంతా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రసంగాలు చేస్తున్నటువంటి ఏదైతే రాజకీయ సభలు కాకుండా ప్రజలకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు
దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి అంశాలను ఏవైతే చెప్పడానికి ప్రజాధనంతో కోట్లు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వేదికలు ఉన్నాయో, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వేదికలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు 3 పెళ్లిల గురించి మాట్లాడాలి. అంటే విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఒక పథకానికి సంబంధించి విద్యార్థులు ఉన్నటువంటి సభలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి 3 పెళ్లిల అంశాన్ని మాట్లాడడం చూసాము. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే ప్రతిపక్ష నేతల గురించి మాట్లాడినప్పుడు దుష్ట సదుపాయం గురించి మాట్లాడిన సందర్భాలు చూసాము. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని దాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో సిద్ధం అంటూ కూడా రాజకీయ శంకరాభ సభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల నుంచి కొంచెం పొలిటికల్ వేవ్ పెంచే విధంగా, పొలిటికల్ హీట్ పెంచే విధంగా మనం చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం వస్తుందంటూ కూడా ఒక వ్యవస్థని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాము. మరో పక్క నుంచి దానికి తగ్గేది లేదంటూ కూడా ఇటు ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ కూడా అదే రేంజ్లో స్పందిస్తూ కూడా కుర్చీలు మడత పెడతా ఉంటూ కూడా మాట్లాడడం చూస్తాం. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని, అంటే మరొకసారి అధికారంలోకి వస్తే మేము ఏమి ఇవ్వగలుగుతాము, ఏం చేస్తామని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అది మరిచి, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అది మరిచి చొక్కాలు మడత పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తూ ఉంటే దాన్ని అనుసంధానంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రోటోగా ఏదైతే గవర్నమెంట్ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదం వాడంగానే ఇదే పదాన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మరో ప్రతిపక్షం కూడా అదే విధంగా పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతిపక్షం కూడా శ్రీనివాస్, ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజా కార్యక్రమాల్లో మాట్లాడాల్సిన మాటలు ఇవ్వ అంటే ఈ సినిమా డైలాగుల వల్ల వాళ్ళకి ఓట్లు పడతాయా? అఫ్కోర్స్ ఆ టైంలో నవ్వుకోవడం వరకు బాగుంటుంది సినిమా డైలాగులు, బట్ ఇవి ఓట్లు కురిపిస్తాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు దీనిపైన? అసలు కొత్త విధానానికి తెరదీసినట్టుగా కూడా తెలుస్తోంది. అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించినప్పుడే చాలా వరకు ప్రజల్లో వీళ్ళ మీద కొంతవరకు ఉన్నటువంటి గౌరవం అనేది ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే అసెంబ్లీలో ఇలా ప్రవర్తిస్తున్నారంటే ప్రజలకి ఏమంతా గొప్పగా పరిపాలన అందించగలుగుతారని చూస్తూ ఉన్నాం. గొప్పగా పరిపాలన అందించకపోగా రానున్న రోజుల్లో ఆ విధానాలు ఇంకేవైతే ఉన్నాయో అవి కొత్త పుంతలు తొక్కటం, ఇంకా అది ప్రభావం పెరగటం, ఏదైతే వాళ్ళ మాటల ప్రభావం ఉందో, మాటల దాడి ఏదైతే ఉందో ఆ ప్రభావం పెరగటంతో ప్రజల్లో కూడా ఒక ఇంచింత వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత నేపథ్యంలోనే కొంతవరకు కూడా, అంటే ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి అసెంబ్లీకి పంపడం అంత అవసరం అనే విధంలో కూడా కొంతమంది మా ఎమ్మెల్యేలను చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చూస్తాం. కొడాల నానిని చూసినా, రోజాను చూసినా, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ని చూసినా, అబ్బాయి రాంబాబుని చూసినా, ఇలా కొంతమంది ఫైర్ బ్రాండ్స్గా చలామణి అవుతున్నారు. ఎలా ఉన్నారో వీళ్ళ పట్ల ప్రజలు కూడా, అంటే గౌరవప్రదమైనటువంటి సభా మర్యాదలను పాటించట్లేదు. ప్లస్ పోతే ప్రజల్లోకి ఇవ్వాల్సినటువంటి మెసేజ్ని కాకుండా డిఫరెంట్ మెసేజ్ని కూడా తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతోనే వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అయితే ప్రజల్లో ఆ భావన ఇంకా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే వీళ్ళకి ఓట్లు వస్తాయా అనే అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక ఏదైతే, అంటే కొంతమంది నవ్వుకోవడానికి బాగుంటుంది, కొంతమంది దీన్ని ఎంటర్టైన్ చేయొచ్చు. అయితే చాలా మంది కూడా దీన్ని రిసీవ్ చేసుకోరు, ఈ పదాలని రిసీవ్ చేసుకోరు, ఆ విధానాలను రిసీవ్ చేసుకోరు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలాంటి పొలిటీషియన్స్ చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు బాగా ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తుంటారు ఇలాంటి ఒక ఎమ్మెల్యేని మనం అసెంబ్లీకి పంపడం అవసరం మన ఓటు ద్వారా అనే అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ పార్టీ కోటేద్దామనో లేదంటే ఈ వ్యక్తికి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఓటేయడం అనవసరం అనే అంశాన్ని కూడా మనం పరిశీలిస్తూ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ మధ్య ఒక సభలో సీఎం జగన్ చొక్కాలు మడతపెట్టే సమయం ఆసన్నమైందనంటే అందుకు ధీటుగా జవాబులిస్తూ నారా లోకేష్ కూడా ఓ సభలో కుర్చీని మడతపెట్టి మరి నీ కుర్చీ మడతపెట్టే సమయం వచ్చిందంటూ జగన్కు రీకౌంటర్ చేశారు. ఇక మరో సభలో జగన్ నువ్వు చొక్కాలు మడతపెడితే ప్రజలు కుర్చీని మడతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, కాసుకొని అన్నారు. ఇక ఇప్పుడిప్పుడే పలు పార్టీల్లోకి వస్తున్న కొత్త వారు సైతం డైలాగులతో రెచ్చిపోతున్నారు. అధికార పక్షంలో ఉన్న వారికి ప్రతిపక్షంలో నాయకులంటే విలువలేదు, ఇక ప్రతిపక్షంలోని నాయకులంటే అధికార పక్షంలో నాయకులకి విలువలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల పరిస్థితి చూస్తుంటే
ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో కుర్చీలు మడత పెట్టి ప్రభుత్వం వస్తే ఇది చేస్తే ఇది చేస్తే చెప్పకుండా కుర్చీలు మడత పెట్టి డైలాగులు వదులుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళైతే మేము అది చేసామని చెప్పేసి కాళ్ళ మడత ఎత్తి జుట్టు ఎగరేసి మేము అది చేసామని గొప్పగా మీడియాకి ప్రచారం చేసుకోవడం తప్ప విద్యార్థుల యొక్క సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం అనేది చెప్తున్నాం. ఒకవేళ ఇదే విధంగా చూసుకుంటే గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చి చూడండి, విద్యార్థులు ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో. వాటర్ ఫెసిలిటీ లేదు, ఫుడ్ చూస్తే కనుక అతి దారుణంగా వ్యవస్థలో ఉంది ఈరోజు గవర్నమెంట్ హాస్టల్లో. అన్నం ఉడికి ఉడక్క, కూరలు ఉడికి ఉడక్క, ఆ అన్నం తింటూ ఆ కూరలు కలుపుకొని తింటుంటే విద్యార్థులు ఈ రోజున అనారోగ్యం పాలవుతున్నారు. అయ్యా లోకేష్ గారు, మీరు చదువుకున్న కార్పొరేట్ హాస్టల్లో, మీరు చదువుకున్న కార్పొరేట్ కాలేజీల్లో ఏ విధంగా ఉందో, ఇప్పుడు చేసే గవర్నమెంట్ హాస్టల్లో ఏ విధంగా ఉందో వచ్చేసరి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అక్కడ చదువుకున్నాను, నేను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని, 10th ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని, డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అని చెప్పుకున్నారు కదా. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు? మీ రైట్. ఇక ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ ఏదైతే సభలు నిర్వహిస్తున్నారో కార్యకలాపాల్లో వస్తున్నటువంటి ఈ సినిమా డైలాగులు, అలాగే వ్యక్తిగత దూషణలు అయితే ఇప్పుడు చర్చకు ప్రధాన అంశంగా అయితే ఇప్పుడు దారితీస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, రైట్. ఇక సాంబా. థ్యాంక్ యూ మధు. ఏదైతే ఇంట్రడక్షన్ లో మీరు ఇచ్చారో వ్యక్తిగత దోషణలు, పరస్పర ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, సినిమా డైలాగులు, ఇదే నేటి రాజకీయాలుగా మారింది. ముఖ్యంగా వైసీపీ టీడీపీ రాజకీయాలు స్టార్ట్ అయిన తర్వాత ఇది మరీ దారుణంగా మారిందని చెప్పాలి. గతంలో శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు సభలోకి రాగానే ముఖ్యమంత్రి తొలుత ప్రతిపక్ష నేతలను కలిసే సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు పూర్తిగా తిరోధ కలిగించేశారు. మనం చూసాం నెల్లిమర్ల సభలో ఏదైతే లోకేష్ కుర్చీ మడత పెట్టడం, అదేవిధంగా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ చేతుల్లో చొక్కాల మడతలు పెట్టడం పూర్తిగా సినిమా డైలాగుల కింద తయారైపోయింది. సినిమాలు కూడా అదే స్థాయిలో పోతున్నాయి. వైసీపీ వాళ్ళు యాత్ర 2 సినిమాకి కార్యకర్తలు తీసుకెళ్తే రాజధాని ఫైల్ సినిమాకి టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్లి సినిమా చూపిస్తున్నారు. అంటే రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి, వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఆమె మీద కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయడం, షర్మిలారెడ్డి కాదు షర్మిల శర్మ అనడం. గతంలో ఏదైతే శాసనసభలో లోకేష్ ఉద్దేశించి నారా భువనేశ్వర్ అవమానించారో షర్మిల విషయంలో కూడా అదే అవమానం చేస్తున్నా ఇటు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే సోషల్ మీడియా రంగంలో దిగి రాజకీయ పార్టీలు సోషల్ మీడియా నిర్వహిస్తున్నాయో తద్వారా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, వీటిని అరికట్టాల్సిన పార్టీల అధినేతలు కూడా స్వయంగా వాటిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొనగా చొక్కాల మడత పెట్టే టైం వచ్చిందంటే, ముఖ్యంగా గోదావరి భాషలో చెప్పాలంటే చొక్కాల మడత పెట్టాలంటే కొట్టుకునే పరిస్థితి అని చెప్తారు. అదే విధంగా కుర్చీ తీసుకొచ్చి లోకేష్ బహిరంగ సభలో కుర్చీ మడత పెడతానన్న విపరీత పోకడలుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు అనేది రాజకీయంగా మర్యాదగా ఉండాలి. శాసనసభలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీసే బాధ్యత ప్రతిపక్షాలది. అధికారం పక్షానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పార్టీ చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షాలుగా ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. ముఖ్యంగా కొంతమంది మంత్రులు కావచ్చు, టీడీపీలో ఉన్న ఉద్ధవ్ వెంకన్న లాంటి నాయకులు కావచ్చు, మనం ఒక విధంగా చెప్పాలంటే సంస్కారం, సభ్యత వదిలేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే ఆరోపణలతో ఏదైతే రాజకీయాలు నడుస్తున్నాయో ఆ రాజకీయాలను బట్టే సినిమాలు తీస్తున్నారో, సినిమాలు కోర్టుకు వెళ్ళడం, కోర్టు స్టేలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే పూర్తిగా రాజకీయాలు, గౌరవప్రదమైన రాజకీయాలను పక్కన పెట్టేసి వ్యక్తిగత దోషులకే పాల్పడుతున్నారు అన్నట్టుగా రాజకీయాలు తయారని. ఏదైతే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అటు జగన్మోహన్ రెడ్డి చొక్కాలు మడత పెట్టమనడం, అంటే యుద్ధానికి సిద్ధమని చెప్పి ఇప్పటికే పోస్టర్స్ వేశారు. ఆ యుద్ధానికి వెళ్దాం మనం ప్రతిపక్షాల మీద అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టే విషయాన్ని, అదే విధంగా దానికి కౌంటర్ గా మంత్రి అంబటి రాంబాబు, మీరు మడత పెట్టిన కుర్చీ కాదు మాది సింహాసనం మడత పెట్టిన ఎవరికి చేత కదని మళ్ళీ రచ్చికొట్టే ప్రకటనలు చేయడం, ఈ పూర్తిగా విద్వేషాలు రచ్చికొట్టే విధంగా ఉన్నాయని చెప్పాలి. మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, 10-15 రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అధికార ప్రతిపక్షాలు ప్రజలను రచ్చికొట్టేగా ఉన్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరాం.
రైట్, ఇక మొత్తానికి అయితే ఏపీ రాజకీయాలు అయితే రోజు రోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇటు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అయితే దూసుకుపోతూ ఉన్నాయి. అలాగే ఒకరిపై ఒకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజా కార్యక్రమాల్లో, ప్రజా సభలో ఏం మాట్లాడుతున్నారు అన్నది ఇప్పుడు ముఖ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే చర్చ కొనసాగుతుంది. ఏలూరు ఈరోజు సొక్కా మడత పెట్టి జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేశానని ఓ పక్క అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరో పక్క ప్రతిపక్ష పార్టీ అయినటువంటి లోకేష్ గారు కుర్చీ మడత పెట్టి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో 414 రూపాయలు ఉండే గ్యాస్ ధర ఈరోజు 1200 రూపాయలకి వెళ్ళింది, 1000 రూపాయలకి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు 60-50 రూపాయలు ఉండే పెట్రోల్, డీజిల్ ధరలో ఇవాళ 100-110 రూపాయలు చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు చెప్పుకోవసరం లేదు. పామాయిల్ ధర 60 రూపాయలది 110 రూపాయలు చేరింది. ఈ కందిపప్పు 60 రూపాయలది 100 రూపాయలు చేరింది. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితికి చేరింది. అంతేకాదు మరొక ప్రక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఓ పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారే తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. దానికి ముఖ్యంగా డిఎస్సి తీగిపోవటం వల్ల స్కూల్లో నాడు నేడు అనే పేరుతో భవనాలు నిర్మిస్తున్నారు తప్ప ఆ భవనాల్లో చదువు చెప్పేటువంటి మాస్టర్ని నియమించిన పరిస్థితి లేదు. పిల్లలకి ఈరోజు చదువు అబ్బిన పరిస్థితి లేదు. భవనాల నిర్మాణం చూపించుకుంటే భవనాల తరఫా ఎక్కడా కూడా చదువు వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.